హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 12వ అధ్యాయం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము కలదు. శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలము కలదు. పౌర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము కలదు. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము కలదు. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశిని అంటారు. కానీ పూర్ణిమానంతమాస శాస్త్ర ప్రకారముగా చూసిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిని గ్రహింతురు. అచ్చట పౌర్ణిమ అంతమే మాసము. ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ చెప్పబడింది. అంబరీషుని చరిత్ర ముందు శుద్ధ ఏకాదశియే గ్రహించబడింది. మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయువారికి సాయుజ్యము ముక్తి పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువారికి సమస్త సంపత్తులు కలిగి వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములు 10,000 వ్యతిపాతయోగములును 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యము ఇచ్చే తిథులు చాలా ఉంటాయి. కానీ ద్వాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. అన్ని తిథుల కంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరియే దేవతగా ఉంటాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి కాలము ఉండగా హరి పాలసంద్రము నుండి నిద్రలేచును. కాబట్టి ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అయిన అన్నదానము చేయవలెను. భోగములు అనుభవించి అంత్యకాలమున హరి సన్నిధి చేరును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త దానము కన్నా అధిక ఫలము కలుగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చే ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడలతో కూడా గోదానము ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలు ఉండునో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ నివాసులు కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము ఆచరించిన వారు పూర్వజన్మార్జిత పాపములను నశింప చేసుకొని వైకుంఠ లోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు గాని ద్వాదశి యందు గాని పూర్ణిమ యందు గాని పాడ్యమి యందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువారికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువారు ఈ లోకమందు అనేక భోగములను అనుభవించి అంతమందు వైకుంఠమున విష్ణుతో కూడా చాలా కాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానం చేసేవారు పొందేటి ఫలమును చెబుతాను వినుము. రాజా అని వశిష్ఠ మహర్షి చెప్పుచున్నాడు. కార్తీక ద్వాదశి నాడు పైనవి ఆచరించిన వారు 4 సముద్రముల మధ్య ఉన్న భూమి అంతయు దానమిచ్చువారు ఎటువంటి ఫలమైతే పొందుతారో అటువంటి ఫలం పొందగలరు. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. అతనికి చిన్న దానమైనను చేయుట తెలియదు. తానైనను అనుభవిస్తున్నాడా అంటే అది లేదు. అతను ఎవరికీ ఉపకారము కూడా చేసేవాడు కాదు. నిత్యము ఇతరులను నిందించేవాడు.
అందరి యొక్క ధనము ద్రవ్యము మీద ఆశ కలిగి ఉండేవాడు. ఆ వైశ్యుడు ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి తీసుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ఊరిలో ఆ బ్రాహ్మణుడు లేడు. వేరే గ్రామమునకు వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకు ఇమ్ము అని అడిగాడు. బ్రాహ్మణుడు అతని మాటలు విని, ఓయి, 1 నెల రోజులు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని వెళ్ళుము. అప్పు తీసుకొని తిరిగి అప్పు తీర్చని వారు నరకలోకములో నానా యాతనములు పొంది తిరిగి అప్పు ఇచ్చిన వారికి పుత్రుడై జన్మించి వారికి అప్పు తీర్చవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపం చేత కళ్ళెర్ర చేసి, ఓరి మూర్ఖుడా, బ్రాహ్మణ దానమా, నా దానము నాకిప్పుడే ఇవ్వు, లేని ఎడల ఈ కత్తితో నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడవేసి, ఈ పాపబుద్ధి కలవాడు తన కాలితో బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టాడు. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహం దెబ్బ ఎలా తాకుతుందో లేడికి అలా కింద పడిపోయి చనిపోయాడు. తర్వాత ఆ వైశ్యుడు రాజదండన వచ్చునను భయముతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితిని అని చింతించక భయం లేకుండా సుఖముగా ఉన్నాడు. బ్రహ్మహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగిన నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో పడవేశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యములు ఆచరించేవాడు. నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెట్టేవాడు. మంచి కీర్తిని సంపాదించాడు. ఇది ఇలా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారిణి అగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళాడు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులు చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం జరిగినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేసే సత్కార్యములను స్వీకరించి మీరు వచ్చిన కార్యమును తెలుపమని కోరాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితువు చెప్పెదను వినుము. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము. ఆ రోజు స్నానము, దానము, జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నేనే జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రతమైన వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవించుచున్నాడు. నీ తండ్రి ఉద్ధరించుటకై నీకు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని అన్నాడు. అప్పుడు ధర్మవీరుడు అన్నాడు, నారద మునివర్యా, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేశాను. అటువంటి దానము చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు ఇప్పుడు సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున నా తండ్రి ఏ విధముగా ఉద్ధరించబడతాడు? నా సంశయము, ఈ సాలగ్రామ దానము వలన ఆకలి గొన్నవాని ఆకలి తీరునా, దాహము కొన్నవాని దాహము తీరునా? ఎందుకొరకు ఈ దానము చేయవలెను? ఈ సాలగ్రామ దానము చేయడం వల్ల ప్రయోజనమేమి? నేను ఈ సాలగ్రామ దానము అస్సలు చేయను అని నిష్కర్షగా పలికాడు. ధర్మవీరుని అవివేకమునకు నారద మహర్షి విచారించి, వైశ్యుడా,
సాలగ్రామమును శిల అనుకుంటివా? అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలిగే ప్రతిఫలము చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని కలిగించును. ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండును, దాన సామర్థ్యము కలిగి ఉండును కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా, ఆమెకు యవ్వనం కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమునందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగాయి అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించాడు. నాకు చిన్నతనంలో వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోశాడు. ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మళ్ళీ జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున వెళ్ళారు. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందెను. కాబట్టి ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంత అంతా కాదు, ఎంతో ఘనమైనది. కాబట్టి నీవును సాలగ్రామ దానము చేయుము అనెను. ధన్యవాదములు. ఓం కార్తీక దామోదరాయ నమః. Thanks for watching video. Please subscribe to my channel.